పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. అమ్మయ్యా, స్వర్ణ ఆ మాణిక్యం పేరు ఎక్కడ ఎత్తుతుందో అని టెన్షన్ పడ్డాను. మావయ్య గారి దృష్టిలో స్వర్ణకి కాబోయే మొగుడు నా తమ్ముడు. కాని స్వర్ణ దృష్టిలో తన కాబోయే భర్త మాణిక్యం. స్వర్ణ పెళ్లిపీటలు ఎక్కే వరకు ఈ విషయం బయటపడకుండా చూస్తా. అప్పుడు తప్పక స్వర్ణ నా తమ్ముడితో పెళ్లి కొప్పుకుంటుంది. ఆస్తిలో వాటా నా తమ్ముడికి, ఈ ఇంటి పెత్తనం మొత్తం నా చేతికి. స్వర్ణ, నేనెంతో తెలివిగా ఆనాడు నిన్ను నా తమ్ముడికిచ్చి పెళ్లి చేద్దామనుకుంటే పీటల మీద నుండి వెళ్ళిపోయా. మళ్ళీ ఈరోజు జరిగిన గతం తెలుసుకొని నీ కూతురు మళ్ళీ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది. ఇప్పుడు తన అమ్మ లెటర్ ద్వారా నన్నందరి ముందు దోషిలా నిలబెట్టాలని చూస్తోంది. అదే జరిగితే ఈ ఇంట్లో ఎవ్వరూ నా మాట వినరు కాదు కదా. మావయ్యే నన్ను ఇంట్లో ఉండనివ్వరు. నా జరగనివ్వను, ఎప్పటికీ అలా జరగనివ్వను. చూడు, అనవసరంగా నాతో మాట్లాడాలని కానీ నన్ను పలకరించాలని కానీ ప్రయత్నించుకో. నీ బాధను నవ్వుతూ నా కోసం దాచుకున్నావని నాకు తెలుసు. నేనేం బాధపడట్లేదు బావా. నీకు ఆమెకి మధ్య కిచెన్లో జరిగింది నాకు తెలుసు. పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.